విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో ఉత్సాహంగా నిర్వహించారు. పెద్దజాలారిపేటలో ఇంటింటికి వెళ్లి 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన మంచిని పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాయి. నిజమైన సంక్షేమ పాలన కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. సూపర్ 6 పథకాలను ప్రభుత్వం అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తుందన్నారు. దీపావళి నుంచి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, అక్టోబర్, నవంబర్లో కొత్త వారికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాలు మొదలు పెడతామన్నారు. 26వ తేదీ వరకు ఇది మంచి ప్రభుత్వం పేరు మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ 100 రోజుల్లో రాష్ట్రానికి ఏం చేసింది, ముఖ్యంగా విశాఖ నగరానికి ఏం చేసింది, ఏ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది అన్నీ కూడా ఇంటింటికి తిరిగి ప్రజలకు తెలియజేయమంటం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసినప్పటికీ కూడా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ జూలై 1వ తేదీనే 3,000 పెన్షన్ 4,000 చేయడం జరిగింది. అలాగే దీపావళికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమం కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అక్టోబర్, నవంబర్ నెలలో కొత్త పెన్షన్లు, కొత్త తెల్ల కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా గత 5 సంవత్సరాల్లో ఆర్టీసీకి ఒక కొత్త బస్సు కూడా కొనని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఏపీఎస్ఆర్టీసీ తయారైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఇప్పుడు ఉన్న బస్సులు సరిపోవు కాబట్టి 1489 కొత్త బస్సులు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. సూపర్ 6 పథకాలన్నీ కూడా పేద ప్రజలందరికీ అతి త్వరలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అందించడం జరుగుతుంది. పెద్దజాలరిపేటలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి నోచుకునే పరిస్థితి మీ అందరికీ తెలుసు. పెద్దజాలరిపేట గ్రామంలో కూడా అన్ని సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారం చేయడం జరుగుతుంది.